ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు ఏం చెప్పారంటే ఇప్పుడు జగన్ గారు ఏవైతే అమలు పరుస్తున్నారో అవి రొటేషన్గా నేను కానీ పైగా అంటే నేను కానీ ఎలక్షన్లో గెలిచాను అంటే మీకు అవి చేస్తాను, మీకు ఖచ్చితంగా మీకు అవన్నీ అమలు పరుస్తానని చెప్తున్నారు. కానీ మరి ఇంతకుముందు ఏం జరిగింది? ఇంతకుముందు అయితే అవి ఏం చేయలేదు కదా ఆయన. ఇప్పుడు ఏంటంటే మన జగన్ గారు పెట్టాక 5 పథకాలు పెట్టారు, దాని మీద ఒక్కొక్కటి పెంచుకుంటూ పోతున్నారు. ఇప్పుడు అతను ఏం చెప్తారో అదే చేస్తారు, కానీ అందరిలాగా హామీలు ఇచ్చేసి విడిచిపెట్టే రకమైతే మన జగన్ గారు కాదు. అలాగే మా వార్డులో కేకే రాజు గారు ఉన్నారు, తానైతే రాత్రాపగలు కృషి చేశారు. కరోనాలో అయితే చాలా కృషి చేశారు. ఎన్నో రకాలు ఆర్థిక ఇబ్బందులు ఉన్న వాళ్ళని అందరికీ సహాయం చేసి ఆ ముందుకు నడిపించారు. అయితే గెలిచాక చేస్తామనే కంటాను, గెలకుండా ఆయన నిరూపించుకున్నారు మన కేకే రాజు గారు. గెలకపోయినా సరే ఆయన ఏంటంటే తన కర్తవ్యంగా భావించి నిరూపించుకున్నారు. ఏదైనా పథకాలు ఉన్నా సరే ఏవైనా సరే అతను చెప్పినట్టు అతను చేశారు. మాకు అంతకంటే ఇంకేమీ అవసరం లేదు. విద్య, ఉద్యోగం, చేయూత, ముసలి వాళ్ళకి చికిత్స ఇవన్నీ మాకు చాలు. విషయము అప్పుడు పాదయాత్రలు ఏదైతే చెప్పారో అతను చెప్పింది 100%, 98% అమలు చేశారు. ఇప్పుడు కూడా అతను ఇవ్వగలిగితేనే నేను ఇస్తానని హామీ ఇస్తారు కాబట్టి ఇప్పుడు కూడా తను చెప్పింది 100% చేస్తారు. ఆ అబద్ధపు మాటలో వ్యాఖ్యలు అలాంటివి చంద్రబాబు నాయుడు గారు, అతని అదే మన పవన్ కళ్యాణ్ గారు ఎవరైతే ఉన్నారో వీళ్ళు జనాలు మోసం చేయడానికి పెన్షన్ 4,000 ఇస్తాను, ఆడవాళ్ళకి ఇలా ఇస్తాము, గ్యాస్ ఫ్రీ ఇస్తాము, ఇవన్నీ చెప్తున్నారు. అవేవి నమ్మొద్దు, ప్రజలు ఎవరు నమ్మొద్దండి. వాళ్ళు ఇచ్చేవాళ్ళు అయితే గత ప్రభుత్వంలోనే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారిని చూసి మేము అంతకు మించేస్తామని చెప్తే మీరు ఎవరు నమ్మొద్దు. గతంలో కూడా చెప్పినవేవి నిలబెట్టుకోలేదు. సో ఆయన మళ్ళీ వచ్చినా అవి నిలబెట్టుకుంటారన్న గ్యారంటీ కానీ నమ్మకం కానీ ప్రజలకు లేదు. సో ఆడపడుచుగా జగన్ గారు మాకెంతో మేలు చేసి ఎన్నో పథకాలను ఇచ్చారు. ప్రతి మహిళలకి ఇంపార్టెన్స్ ఇస్తూ చాలా పథకాలు తీసుకొచ్చారు. ప్రతి ఒక్కరు దాన్ని వినియోగించుకున్నారు. సో ఆయన ఏది చెప్పితే మాకు అదే వేదం. ఎందుకంటే ఆయన నమ్మాం, ఆయన మాట ఇచ్చాడంటే చేస్తాడు. సో ఖచ్చితంగా జగన్ గారి మాట మీద మేము ముందుకు వెళ్తామండి. ఏమండి, మీరు ఒక్కటే అబ్జర్వ్ చేయండి, ముగ్గురు కలిసి వచ్చారన్నారు కదా. మొన్న వాళ్ళు రిలీజ్ చేసిన మేనిఫెస్టోలో అట్లీస్ట్ బీజేపీ సంబంధిత వ్యక్తి ఆ మేనిఫెస్టోని ఇలా చేత్తో కూడా ముట్టుకోలేదు. ఎందుకంటే ఆ ముగ్గురులోనే ఐక్యత లేదు. దేనికి లేదు? ఈరోజు చంద్రబాబు నాయుడు ఏదైతే హామీలు ఇచ్చాడో అవి చెయ్యకపోతే మన తలకు చుట్టుకుంటుందనే కనీసం అక్కడ వాళ్ళు టచ్ కూడా చేయలేదు. మీరు అబ్జర్వ్ చేయండి ఆ వీడియోని. ఓన్లీ చంద్రబాబు నాయుడు రిలీజ్ చేసిన మేనిఫెస్టో అది. బీజేపీ అతను కనీసం ముట్టుకోలేదు. దేనికి ముట్టుకోలేదు అంటే చంద్రబాబు నాయుడు మీద నమ్మకం లేక ముట్టుకోలేదు. సో చంద్రబాబు నాయుడు మాట నమ్మే ప్రసక్తి జనాల్లో లేదు, నమ్మరు. జగన్ గారు ఏదైతే మాట ఇచ్చి నవరత్నాలు తీసుకొచ్చారో ప్రతి సంక్షేమాన్ని జనాల్లోకి 99.9% తీసుకెళ్లారు. సో అంత సంక్షేమాన్ని ఇచ్చిన ఆయన్ని నమ్ముతామా? చెప్పి మాట తప్పినా ఈయన్ని నమ్ముతామా?